వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీనివాస్. నాగ చైతన్య, శోభిత ధూళిపాల ఎంగేజ్మెంట్ జరిగి 4 రోజులు అవుతున్నా వీరికి సంబంధించి మాత్రం సోషల్ మీడియాలో వార్తలైతే రకరకాల విధంగా ట్రెండ్ అవుతూనే వస్తున్నాయి. ఒక హాట్ టాపిక్గానే మారుతూ ఉన్నాయి. అయితే ఏం ట్రెండింగ్ అవుతున్నాయి, ఇప్పుడు రకరకాల వార్తలు ఏంటనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తప్పనిసరిగా ఈ వీడియోని పూర్తిగా చూడండి. మీరు కనుక నాగ చైతన్య అలాగే శోభిత అభిమానులు అయితే తప్పనిసరిగా వారికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ని కూడా మీ ముందుకు తీసుకొస్తాం. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. నాగ చైతన్య, శోభిత అంటే ఎంగేజ్మెంట్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతూ టాప్గానే ఎందుకుంది అంటే, ఇక్కడ చైతు తప్పు చేశాడని, అలాగే సమంత రాంగ్ చేసిందని, శోభిత కరెక్ట్ అని, ఇలా ఎవరికి నచ్చినట్టు వాళ్ళైతే వాళ్ళకు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. కానీ అల్టిమేట్గా జరగాల్సింది జరిగిందనేది కూడా ఫీల్ అయిపోతున్నారు కొంతమంది. ఇక వేణుస్వామి లాంటి వ్యక్తులైతే చైతు శోభిత విడిపోతారని, మళ్ళీ విడాకులు ఖాయమనేసి కూడా అనేసాడు. అయితే వేణుస్వామి సోషల్ మీడియా అంటే సొసైటీలో పాపులారిటీ సంపాదించుకోవడం, ఇలాంటి కామెంట్స్ ఎప్పుడు ఏదో ఒక విషయంలో ఎంతో కొంత నెగిటివ్ స్ప్రెడ్ అవ్వడం జరుగుతూనే ఉంది. అందుకే టాలీవుడ్ జర్నలిస్టులు ఆయన పైన కూడా చర్యలకు సిద్ధపడ్డారు. పోలీసులతో పాటు మహిళా కమిషన్ కూడా ఫిర్యాదు చేయాలని కూడా డిసైడ్ అయినట్టు కూడా సమాచారం. అయితే తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్, ద తెలుగు ఫిలిం డిజిటల్ మీడియా అసోసియేషన్ వేణుస్వామికి వ్యతిరేకంగా కేసు ఫైల్ చేసిందని కూడా రెడీగా ఉన్నారని కూడా, అంటే ఫైల్ చేయడానికి రెడీగా ఉన్నారని కూడా ఒక టాక్ అయితే వినిపిస్తుంది. కాగా చైతు జీవితం పైన నెగిటివ్ ప్రొడిక్షన్స్ చెప్పడం, ఓపెన్గా చెప్పడమే కాకుండా ముఖ్యంగా ఇండస్ట్రీకి చెందినటువంటి సెలబ్రిటీలు లైఫ్ ప్రైవసీ కాపాడేందుకు కూడా సోషల్ మీడియా కొంత ఇన్వాల్వ్మెంట్ పాజిటివ్గా ఉండేందుకు కూడా ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా వేణుస్వామి బిగ్ బాస్కు వెళ్తున్నట్టు కూడా ఒక ప్రచారం జరుగుతుండగా ఈ ఛాన్స్ ఇవ్వకూడదనేసి కూడా కొంతమంది అయితే డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ న్యూస్ వైరల్ అవుతుండడంతో ఇక్కడ పర్ఫెక్ట్ పంచ్ పడింది వేణుస్వామికి అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు చాలామంది. అంటే ఎలాగైనా సరే ఇటువంటి సెలబ్రిటీలు, పొలిటికల్ నాయకుల జాతకాలు చెప్పి అది కూడా కాంట్రవర్సీ చేసి అతను పాపులారిటీ సంపాదించుకున్నాడు కాబట్టి దానికి సంబంధించి ఇప్పుడు ఈయన పైన కేసు పెట్టడానికి సిద్ధం అవడం, దీనికి సంబంధించి మంచు మనోజ్ కూడా వేణుస్వామికి ఫోన్ చేసి దీనికి సంబంధించి కొంత సమాచారం చెప్పినట్టుగా, ఇది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదన్నట్టు కూడా హెచ్చరించినట్టుగా, దానికి వేణుస్వామి ఏమన్నాడు ఏమనేది కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. వేణుస్వామి చేస్తుంది కరెక్టా తప్ప అనేది దానికి సంబంధించి తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.